హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి ఈజీ మెథడ్లో స్టార్ నెక్ని ఎలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించబోతున్నాను. కొత్తగా బ్లౌజులు కట్ చేసే వారికి డిఫరెంట్గా నెక్కలు కట్ చేయాలని ఉంటుంది, కానీ అవి ఎలా కట్ చేయాలో తెలీదు. రౌండ్ నెక్ ఒకలా ఉంటుంది, స్క్వేర్ నెక్ ఒకలా ఉంటుంది, స్టార్ నెక్ ఒకలా ఉంటుంది. నెక్కలు డిఫరెంట్గా మనం కట్ చేసేటప్పుడు మెజర్మెంట్స్ కూడా మనం డిఫరెంట్గా తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఈ స్టార్ నెక్ అంటే బ్యాక్ పార్ట్కి ఓన్లీ స్టార్ నెక్ ఎలా కట్ చేసుకోవాలి వీడియోలో చూద్దాం. ముందుగా లైనింగ్ అయినా బ్లౌజ్ పీస్ అయినా సరే ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండేటట్టు నీట్గా మడతలు పెట్టుకోవాలి డబల్ ఫోల్డింగ్ మీద. తర్వాత ఈ చివర్లు ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. మీరు లైనింగ్ బ్లౌజ్ కట్ చేస్తున్నట్లయితే ఒకసారి వాష్ చేసుకొని లైట్గా ఐరన్ చేస్తే ఆ తర్వాత ఈ చివర్లోని మనము 1/2 ఇంచి లోపలికి మడత పెట్టి కుడతాం కదా, దానికోసము 1/2 ఇంచి ఖర్చు కోసము మార్క్ చేసుకోవాలి. తర్వాత 1 ఇంచి వరకు మనం చేతి పని చేస్తాం కదా, లోపలికి ఫోల్డింగ్ చేసి దానికోసం 1 ఇంచి మార్క్ చేసుకోవాలి. ఒకవేళ పట్టి జాయింట్ చేసే అలవాటు ఉన్నట్లయితే ఈ 1 ఇంచి అవసరం లేదు, 1/2 ఇంచి సరిపోతుంది. ఆ తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని కాజా పట్టి ఉంటుంది కదా, ఇది ఇలా మడత పెట్టుకొని ఇక్కడ నుంచి టేప్ని ఇలా పట్టుకొని నడుము లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ముప్పై ఇంచీలు వచ్చింది. నడుము లూజు 30 ఇంచీలు. ఈ 30 ఇంచీలని 4 భాగాలు చేసుకోవాలి. 30ని 4 భాగాలు చేసుకుంటే 4వ భాగం 7.5 ఇంచీలు వస్తుంది. ఇదే 7.5 ఇంచీలు నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. డాట్స్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 కానీ 2 ఇంచుల వరకు మార్క్ చేసుకోవచ్చు. తర్వాత 5 ఇంచీలు వచ్చింది. ఇదే 5 ఇంచీలు ఈ చివర్లో మార్క్ చేసుకోవాలి. ఈ చివర కూడా సేమ్ అలానే 5 ఇంచీలకి మార్క్ చేసుకోవాలి. చేసుకొని మనం మార్క్ చేసుకుని ఈ 2 భాగాలు కరెక్ట్గా పట్టుకొని చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచు. తర్వాత బ్లౌజ్ని ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకొని ఈ పైన భుజాలు ఉంటాయి కదా, ఈ భుజం మధ్యలో టేప్ని ఇలా పట్టుకొని బ్యాక్ సైడ్ మనకి డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ దగ్గరికి ఇలా మరీ టైట్గా లాగకుండా నార్మల్గా పట్టుకొని చూసుకోవాలి. 14.5 ఇంచీలు వచ్చింది. బ్యాక్ పార్ట్ పొడవు 14.5 ఇంచీలు. ఇదే 14.5 ఇంచీలు మార్క్ చేసుకోవాలి. ఈ చివర్లో కూడా సేమ్ అలానే మార్క్ చేసుకుంటే మనకి క్రాస్గా రాకుండా ఉంటుంది. మార్క్ చేసుకున్న 2 భాగాల దగ్గరికి ఇలా స్కేల్ని పెట్టుకొని నీట్గా డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచి మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ చెస్ట్ నుంచి వేస్ట్ వరకు నీట్గా డ్రా చేసుకోవాలి. మనకి వేస్ట్ వచ్చింది, చెస్ట్ లూజ్ వచ్చింది, బ్లౌజ్ పొడవు వచ్చింది. ఇప్పుడు మెడ భుజం ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. నార్మల్గా ఈ నడుము లూజుని బట్టి మనము 5 ఇంచీలు కానీ 5 ఇంచీలు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. కొత్తగా బ్లౌజులు కట్ చేసేవారు ఏంటంటే భుజాలు జారిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే చెస్ట్ లూజ్ ఎంతైతే వస్తుందో దాన్ని 2 భాగాలు చేసుకొని 2వ భాగానికి 1/2 ఇంచి కలుపుకుంటే సరిపోతుంది. మీకు భుజాలు జారుతున్నాయి అనుకుంటే మీరు ఇలా ఈజీగా చూసుకోవచ్చు. ప్రస్తుతం నేనైతే మెడ భుజం కోసం 5 ఇంచీలు మార్క్ చేస్తున్నాను. 5 ఇంచీలు డౌన్లో మార్క్ చేసుకోవాలి. నడుము లూజుని బట్టి ఇలా చూసుకోవచ్చు. భుజాలు జారుతున్నాయి అని ఉద్దేశం ఉన్నట్లయితే చెస్ట్ లూజ్ ఎంతైతే వస్తుందో దాన్ని 2 భాగాలు చేసుకొని 1/2 ఇంచి కలుపుకుంటే మెడ భుజాన్ని అలా కూడా మార్క్ చేసుకోవచ్చు. నడుము లూజుని బట్టి చేసుకోవచ్చు, చెస్ట్ లూజ్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు, ఆది బ్లౌజ్ తోటి కూడా మీరు మార్క్ చేసుకోవచ్చు. ఎలా అయినా పర్వాలేదు. ఇలా 5 ఇంచీలకి మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి నీట్గా ప్రతిదీ డ్రా ఇచ్చుకోవాలి. ఇలా ఇవ్వడం వల్ల కుట్టేటప్పుడు ఈజీగా తెలుస్తుంది. కుట్టిన తర్వాత ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది.
తర్వాత ఈ కార్నర్లోని స్కేల్ పెట్టి ఒకసారి ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ కోసం 1.5 ఇంచుకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ నడుము లూజు 31, 32 ఇలా 30 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే పూర్తిగా 1 ఇంచుకి మార్క్ చేసుకోవచ్చు. దీనికోసం నేను క్లారిటీగా వీడియో కూడా చేశాను. చూడలేని వారైతే ఒకసారి వీడియో చెక్ చేయండి. మరలా అదే 5.5 ఇంచీల దగ్గరికి టేప్ని ఇలా పెట్టుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ నుంచి చక్కగా రౌండ్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత నడుము లూజులో 4వ భాగం ఎంతైతే వస్తుందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి. ఇప్పుడు మనకు నడుము లూజులో 4వ భాగం ఎంత? 7.5 ఇంచీలు. ఇదే 7.5 ఇంచీలు ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి కరెక్ట్గా టేప్ని పట్టుకొని చూసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు ఎక్కువ కానీ తక్కువ కానీ వచ్చినట్లయితే ఈ పైన కానీ కింద కానీ ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకొని ఆమ్ రౌండ్ని చెక్ చేసుకొని తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ప్రాబ్లం అయితే ఉండదు. మీరు బ్లౌజ్ అయినా ఏదైనా కట్ చేసేటప్పుడు ఏ మెజర్మెంట్ అయినా సరే ఒక 1/4 ఇంచు 1/2 ఇంచు ఎక్కువ వచ్చినా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం రాకూడదు. తర్వాత మెడ వెడల్పు కోసం నేను 2 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఈ 3 ఇంచీలు భుజం వెడల్పు కోసం వస్తుంది. అయితే కొంతమందిలో భుజాన్ని కూడా తక్కువగా కావాలి అనుకుంటారు. అలాంటప్పుడు మీరు ఇలా పెంచకూడదు. ఎక్స్ట్రా మనము మెడ భుజం మొత్తం ఎంతైతే వచ్చిందో అందులోనే అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. మీకు అలా భుజం తక్కువగా కావాలి అనుకుంటే 2 ఇంచీలకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇదేంటి 2 ఇంచీలకు మార్క్ చేస్తే 1.5 వచ్చేస్తుంది, మరి చిన్నగా వచ్చేస్తుంది, భుజాలు జారిపోతాయేమో అని డౌట్ ఉండొచ్చు. అలా ఎప్పుడు కూడా జరగదు. ఈ మెడ భుజాన్ని జాగ్రత్తగా గమనించి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు భుజం చిన్నగా కావాలి అనుకుంటే ఈ భుజం వెడల్పు మొత్తం ఎంతకైతే మార్క్ చేసామో అందులోనే అడ్జస్ట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. కుట్టేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా గమనించి మెడపట్టి అయినా పైపింగ్ అయినా వేసుకుంటే భుజాలు అయితే అస్సలు జారవు. వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మనం చెస్ట్ లూజ్ చూసుకునేటప్పుడు ఎంత వచ్చింది? 5 ఇంచీలు వచ్చింది. అదే 5 ఇంచీల కోసం మనం ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మొత్తం బ్యాక్ పార్ట్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలి. 9.5 ఇంచీలు ఉంది. ఇదే 9.5 ఇంచీలు మార్క్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ నెక్ డ్రా చేసేటప్పుడు అటు ఇటు చేంజ్ అవ్వడం, క్రాస్గా రావడం ఆ ప్రాబ్లం అయితే రాదు. ఇలా మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి చక్కగా డ్రా చేసుకోవాలి. ఇలా నెక్ డీప్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎంత తీసుకున్నాము? 2 ఇంచులు తీసుకున్నాము. ఒక 1/2 ఇంచు కలుపుకొని ఈ డౌన్లో 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అయితే మీకు ఒకవేళ డీప్ ఎక్కువగా ఇష్టం ఉన్నట్లయితే మరొక 1/2 ఇంచు యాడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. అయితే బ్లౌజులు కట్ చేసేవారు మెడ దగ్గర ఎంతైతే తీసుకుంటారో డౌన్లో కూడా అంతే తీసుకుంటారు. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. అలా మీరు చేసినట్లయితే బ్యాక్ పార్ట్ డీపు ఎంత పెంచుకున్నా సరే బ్లౌజ్ పైకి ఎగిసిపోతూ ఉంటుంది. నేను ఇప్పుడు 2.5 ఇంచులు మార్క్ చేశాను కదా, ఇప్పుడు చక్కగా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత 1/2 ఇంచు కిందకి దించుకుంటున్నాను. నార్మల్గా అయితే రౌండ్ నెక్ ఎంత అయితే ఉంటుందో దానికి 1 ఇంచు డౌన్లో మార్క్ చేసుకుంటే బాగుంటుంది. కానీ మరి కస్టమర్ డీపు బ్రాడ్ ఎక్కువగా వేసుకోరు కనుక మినిమం నేను 1/2 ఇంచు డౌన్లో మార్క్ చేస్తున్నాను. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే నార్మల్గా పైన మార్క్ చేస్తాము ఖర్చు కోసము, కానీ స్టార్ నెక్కి షేప్ ఇలా వస్తుంది కదా, అప్పుడు మనకి కొంచెం నెక్ కూడిపోయినట్టు వచ్చేస్తుంది అనమాట. అందుకు కానీ మినిమం 1 ఇంచు పెంచుకుంటే బాగుంటుంది. కానీ కస్టమర్కి ఇష్టం ఉండదు కనుక నేను 1/2 ఇంచు మాత్రమే ఇలా కిందన మార్క్ చేసుకొని డ్రా చేస్తున్నాను. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవాలి. అయితే ఈ బాక్స్లో ఇలానే కలిపేసుకోవచ్చు. అయితే కుట్టిన తర్వాత అంత లుక్ కనిపించదు కనుక ఇక్కడ నుంచి పైన ఒక 3/4 ఇంచు కానీ 1 ఇంచు కానీ ఎక్స్ట్రా డ్రా చేసుకుంటే బాగుంటుంది. డీప్ ఎక్కువగా బ్రాడ్ ఇష్టం ఉన్నట్లయితే 1 ఇంచు పూర్తిగా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి
నేనైతే ఇప్పుడు 3/4 ఇంచుకే మార్క్ చేస్తున్నాను. ఇలా చేసుకొని మరలా డ్రా చేసుకోవాలి. చేసుకొని మరలా ఇక్కడి నుంచి ఇక్కడికి మరొకసారి డ్రా చేసుకోవాలి. నడుం లూజ్ దగ్గర ఇలా టేప్ని పెట్టుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని బ్యాక్ పార్ట్ డాట్ పొడవు 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ డాట్ కోసం మనం 1 ఇంచు మార్క్ చేసాం కదా, ఆ 1 ఇంచుని ఇటు 1/2 ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలి. డాట్స్ కూడా మనం ఎలా పడితే అలా డ్రా చేసి కుట్టకూడదు. డాట్లోని కూడా మనకి ఫిట్టింగ్ అనేది చక్కగా రావాలి. డాట్ డ్రా చేసేటప్పుడు ఈ భుజం మధ్యలో వచ్చేటట్టు కరెక్ట్గా చూసుకోవాలి. నేనైతే స్టార్ నెక్ కటింగ్ చూపించడం లేదు. ఎందుకు అంటే నేను బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ నెక్ కూడా కట్ చేస్తాను కనుక కటింగ్ చూపించడం లేదు. ఎందుకంటే మీకు తెలిసిన విషయమే కదా, బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ని కట్ చేస్తాము. ఫ్రంట్ కట్ చేసిన తర్వాత మనము ఏ బ్లౌజ్కైనా నెక్ కట్ చేసుకోవాలి. నేను షేప్ ఎలా అయితే డ్రా చేశానో పర్ఫెక్ట్గా మీరు అలానే కట్ చేసి కరెక్ట్గా కుడితే మూలలు కరెక్ట్గా వచ్చి భుజాలు జారకుండా ఉంటాయి. మీరు ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ స్టార్ నెక్ బ్లౌజ్ని కట్ చేసుకోండి. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే ఫార్వర్డ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బై ఫ్రెండ్స్.